జనసేన గుంటూరు జిల్లా కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద విషయంలో గత ప్రభుత్వాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారని, లడ్డులో జంతువుల కొవ్వు ఉందని తెలిసిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని అన్నారు. లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దానికి మద్దతుగా రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 9 రోజులు దీక్షలు చేపడుతున్నామని అన్నారు. 111 మందితో గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో చేపట్టే దీక్షలో బీజేపీ, టీడీపీ, జనసేన పాల్గొంటారని అన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మిగిలిన అంశాలపై మాట్లాడుతామని అన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కులాలు, అన్ని మతాలు వారు ఆరాధించే ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రంగా తయారు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులను అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే వారు మాత్రం జరిగిన తప్పుని ఒప్పుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు కాదు. శాస్త్రీయబద్ధంగా పరిశోధన జరిపి ల్యాబుల్లో టెస్టులు చేసి ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి నిర్ధారించిన తర్వాతనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మాట్లాడటం జరుగుతూ ఉంది. గతంలోనే వైవి సుబ్బారెడ్డి గారిని, భువన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. అన్య మతస్థులకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వచ్చా, మీరు ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారని చెప్పి అడగడం జరిగింది. కానీ ప్రజలంటే లెక్కలేనటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వారినే కొనసాగించింది. దాని పర్యవసానమే ఈ రోజున 5 సంవత్సరాల పాటు తిరుపతి లడ్డు అపవిత్రమైంది. వారు తప్పు చేసినా కూడా, ప్రజల్ని మభ్యపెడుతున్నా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రజలందరినీ కోరుతూ ఉన్నారు. అందరూ కూడా మనం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఆయన నిన్న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. అంటే ఒక తప్పు జరిగింది, తెలుసో తెలియకో తప్పు జరిగింది, మనకు తెలియదు. ఆ రోజున గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి, ప్రతి టీటీడీ బోర్డు మెంబర్కి, ప్రతి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సహా అందరికీ తెలిసిన విషయం. వారు చేసిన తప్పులకి మనం ఈ రోజున ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేవదేవుడిని వేడుకుందాం, ఆ తప్పును క్షమించమని ప్రజలందరి తరఫున చెప్పి ఆయన ఒక దీక్ష చేపట్టాం. ఆ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి రేపు మేము ఆయన 11 రోజులు చేపడితే నిన్న ఈ రోజుకి 2 రోజులు అయిపోతే రేపటి నుంచి 9 రోజుల పాటు మేము దేవాలయాలందు ఈ దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 111 మందితో ముందుగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ దీక్ష చేపట్టబోతా ఉన్నాం. తరువాతి కార్యక్రమం గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని సందర్శించి ఈ దీక్షను కొనసాగిస్తూ, అంటే 9 రోజులు ఎవరైతే ఉండగలుగుతారో వారు ఉండొచ్చు. దీక్ష చేపట్టిన తర్వాత దైనందిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు. అదే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అయ్యప్ప స్వామి మాల కానివ్వండి, శివస్వామి మాల కానివ్వండి, అమ్మవారి మాల ఏ విధంగా అయితే దీక్ష తీసుకున్న తర్వాత తమ వ్యాపారాలు, తమ ఉద్యోగాలు, రోజువారీ కార్యక్రమాలు చేస్తా ఆ దీక్షని పవిత్రంగా ఎలా అయితే దీక్షని చేపట్టి పవిత్రంగా చేస్తారో, పూజిస్తారో అదేవిధంగా కూడా రేపు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. 111 మందితో రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి అన్నపూర్ణనగర్లో ఉన్నటువంటి గోరంట్ల అన్నపూర్ణనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము దీక్ష చేపట్టబోతూ ఉన్నాం. 9 రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని అనంతరం మన అమరావతిలో ఉన్నటువంటి అనంతవరపాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆ దీక్ష విరమణ చేపట్టడం జరుగుతూ ఉంది.
అంటే ఈ రోజున ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి అపవిత్ర కార్యక్రమాన్ని, దేవాలయంలో పవిత్రంగా భావించేటువంటి ఒక ప్రసాదాన్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అపవిత్రం చేశారో దాన్ని శుద్ధి చేసే కార్యక్రమే మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. వారిని అనుసరిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు ఈ దీక్ష చేపట్టబోతూ ఉంటారు. మేము ఒక గత పాలకులకి ఒకటే చెప్తాం, జగన్మోహన్ రెడ్డి కంపెనీ అందరికి కూడా, కంపెనీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీ పాపాలు కడుక్కునేటువంటి కార్యక్రమాలు చేపట్టండి తప్పితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి నాయకుల మీద, మంచి చేసినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు దుమ్మెత్తిపోయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పును అంగీకరించిన వాడే మనిషిగా ఉంటాడు తప్పితే లేకపోతే వీళ్ళనే రాక్షసులా తయారవుతారు. రాక్షస పాలనని అంతమొందించాడు వెంకటేశ్వర స్వామిని అని కూడా అందరూ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఇటువంటి పాపాలన్నింటినీ లెక్కగట్టి వెంకటేశ్వర స్వామి ఈ రోజున వారిని పక్కన కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్షం లేకుండా కూడా చేశారు. అందరి ఆశీస్సులతోనే ఈ రోజున ప్రజలందరి ఆశీస్సులు, ఆ దేవదేవుని ఆశీస్సులతోనే ఈ మంచి ప్రభుత్వం నడవాలని, ఈ మంచి ప్రభుత్వంలో ఇటువంటి అపచారాలు, అపకీర్తులు ఏమీ లేకుండా ముందుకు సాగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. రేపు అందరూ కూడా మా నాయకులందరూ, మా కార్యకర్తలందరూ ఎక్కువగా రేపు మహిళలు ఈ దీక్షలో పాల్గొనబోతూ ఉన్నారు. రేపటి నుంచి 9 రోజుల పాటు దీక్ష కొనసాగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, అంటే ఒక పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా మీ ఇళ్లలో ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టడానికి దీక్ష చేపట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. ఇది ఫెయిల్యూర్ అవడం వల్లే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా మన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం నడపడమే తెలియదు. 5 సంవత్సరాలు టైం ఇస్తే ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో చెప్పకుండా ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉంటే ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 100 రోజుల పాటు శ్రమిస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పులు ఏ విధంగా ప్రజలపై భారం పడకుండా చూడటం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లోనే ఫెయిల్ అయిందంటే అసలు ఆయన 5 సంవత్సరాలు కూడా పరిపాలించడం చేత కాలేదు. అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా సూపర్ 6 అమలు అవుద్ది, జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఏదైతే హామీలు ఇచ్చారో ఉమ్మడి ప్రభుత్వాల హామీలన్నీ కూడా అమలు జరుగుతాయి. మొన్న తుఫాన్లో చూశారు మీరు ఏ విధంగా కార్యకర్తలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి కష్టపడ్డారు. దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి కనీసం 3 నెలల సమయం పట్టేట్టుంది. ఏదైనా కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. అది ప్రభుత్వం చేపడుతుంది. తిరుపతిలో మీరు లడ్డూ ప్రసాదం ఒక్కదాని గురించే చెప్తున్నారు. తిరుపతిలో ప్రసాదం ఎంత పవిత్రమైందో అతి విలువైనటువంటి ఆభరణాలు కూడా ఉన్నాయి. అట్లాగనే ప్రసాదాలు, అన్న ప్రసాదంలో కూడా చాలా ఘోరంగా భక్తులు ఆందోళన చేసిన సంఘటనలు. వీటిలో ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. ఈ ఆభరణాలు కూడా ఏమన్నా మాయం చేశారా వీళ్ళు? 5 ఏళ్లలో వీళ్ళు చేయడానికి సిద్ధాస్తులని ఆరోపణలు బాగా మెండుగా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క ప్రసాదంలో జరిగినటువంటి అవకతవకలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. వాటి గురించి ప్రస్తుతం మేము మాట్లాడుతూ ఉన్నాం. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏ అంశాలు అయితే బయటకు వస్తే వారు చేసినటువంటి తప్పులు అన్నీ ప్రజలకు వివరించిన తర్వాతనే మరలా మేము మాట్లాడతాం. ఓకే, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇప్పటివరకు మా ప్రధాన కార్యదర్శి గారు ఈ 9 రోజులు గుంటూరు జిల్లా నుంచి జనసేన పార్టీ మా అధ్యక్షుల వారికి సంఘీభావంగా ఏం చేయాలనేది విపులంగా వివరించారు మీ అందరికి కూడా. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిపోయింది.
ఈ 100 రోజుల్లో ప్రకృతిని ఎదుర్కొన్నాం. అలానే గతంలో చేసినటువంటి మారణ హోమాన్ని ఏ రకంగా సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా అపనిందలు వేయాలి అని రోజు ఆ ఛానల్లో కానీ ఆ వార్తాపత్రికలో కానీ వస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ఖచ్చితంగా ఖండించాలి. కాబట్టి ఈ 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుని ప్రజలకి ఈ 100 రోజుల్లో జరిగిన విషయాలు, గతంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని చెప్పవలసిన బాధ్యత ఒక ప్రజాస్వామ్యయుతంలో ఉన్నటువంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేయవలసినటువంటి కర్తవ్యం. కాబట్టి మేము ఆ 100 రోజుల ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. దీంట్లోనే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటికి తీసే కార్యక్రమం కూడా ఒకటి తీసాం. దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, తెలుగు ప్రజలే కాకుండా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ అటు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా అల్టిమేట్ అదే. మనిషి ఎప్పుడు కూడా ఏదో స్వర్గం అంటారు, లేదంటే ఏదో పుణ్యకాలం ప్రాప్తించాలని ఏదైతే కోరుకుంటారో, ఇంకా అల్టిమేట్ తిరుపతి అనేదే మనకి ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ఆ తిరుమల దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శించుకుని ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవటం అనేదే ఇంకా ఆయనకి ఏదేమంటాం అది ఫైనల్ ఇంకా ఆయన జీవితంలో. అలాంటి ఒక వాతావరణం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి మళ్ళా ఎంత పవిత్రమైనదో ఆ పవిత్రతను కాపాడాలని ఒక ఆలోచనతో అక్కడ జరిగినటువంటి విషయాన్ని బయటపెడితే ఆ పేపర్ టీవీ ఉంది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతాం చూసాం. ప్రజలందరూ కూడా చూసాం. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం, ఈరోజు కూడా చూస్తాను, కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇది చేయట్లేదు, ఆ ప్రభుత్వంలో చెడు చేసిన వాళ్ళు ఇంకా వెనకేసుకొస్తున్నారనే వార్తలు అనునిత్యం వస్తూనే ఉన్నాయి. కానీ మా లక్ష్యం ఏంటంటే ఏదో మేము గెలిచాము రాజరికంలో లాగా వాళ్ళని తీసుకొచ్చి బానిసలు చేయాలనే ఆలోచన కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత మేము ప్రజలకు మంచి చేస్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలని సరిచేయాలి. అది ప్రజాస్వామ్యం. కానీ గతంలో అతనికిలాగా ప్రతి దాంట్లో కేసు పెట్టేయటం, ప్రతి విషయానికి ఇష్టానుసారంగా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి కొట్టడం చేసే ఉద్యోగం కాదు మాది. అందుకని మేము ప్రతిదీ కూడా అన్ని ఆధారాలతో, అన్ని సాక్ష్యాలతోనే మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ అక్కడ ఎన్డీడీ అనేటటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి ఆధారాలు పట్టుకునే మేము గతంలో ఈ రకంగా జరిగింది తప్పులు అని చెప్పాం. అది అవునా కాదనేది చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ బాధ్యతను విస్మరించి దీన్ని ఏదో పొలిటికల్ టర్న్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కదని చెప్పి. అరే హామీలు నెరవేర్చడానికి ఎన్ని రోజులైంది బాబు? మా ప్రభుత్వం వచ్చి 3 నెలలే కదా. 5 సంవత్సరాల కాలానికి కనుక ఇస్తే 3 నెలల్లోనే ఎవడన్నా తీర్చగలుగుతాడు ఎవడన్నా ప్రజాస్వామ్యంలో? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడతారా? అది కాదు కదా మాట్లాడాల్సింది. మీరు 3 నెలలకే డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి? మాకు ఎక్కడైనా ప్రజలు వచ్చారా రోడ్డు మీదకి? ఎవరైనా లేదు. మీ నాయకులు ఎవడన్నా వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పే నాయకుడు ఎవడు ఉన్నాడు నీ దగ్గర? ఎవడు లేడే. నువ్వు చెప్పలేవు, నీ తరపున చెప్పే నాయకుడు లేడు నీకు. ఇంకా మేము విస్మరించింది అక్కడ ప్రజల్ని విస్మరించామో, ప్రజల కోసం పనిచేస్తున్నామో ప్రజలకు తెలుసు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరగకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఎక్కడ నువ్వు జరిగింది ఆ సంఘటన జరిగితే నువ్వు రాయి నీ పేపర్లో, వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం నా మీద నిందలేస్తున్నారని. ఇవేమీ లేకుండా ఊరకనే నువ్వు చేసినటువంటి తప్పులు నీకు తెలుసు. నువ్వు తప్పు చేసావు, ఒప్పు చేసావు నీకు తెలుసు. నీకు నీ మనస్సాక్షి తెలుసు. ఊరికి సాక్ష్యాన్ని పేపర్ పెట్టుకోగానే, సాక్ష్యాన్ని ఛానల్ పెట్టగానే కాదు కదా. నీకు తెలిసిన దానికోసమే కదా నువ్వు ఎందుకు ఉంటున్నది. ఇక్కడ తాడేపల్లిలో కూర్చొని తాడేపల్లిలో కూర్చున్నావు. ఎక్కడ పోతున్నావు నువ్వు?
ఈ 3 నెలల నుంచి ఎక్కడున్నావు నువ్వు? మాట్లాడితే బెంగళూరు వెళ్ళి దాక్కుంటావు ఎందుకు? నువ్వు నిజంగా రైట్ రాయల్గా నువ్వు తప్పు చేయలేదు కదా, ఎదుర్కో. నిన్న కొన్ని సంఘాల వాళ్ళు నీ ఇంటి దగ్గరకు వచ్చారు, తాడేపల్లి నువ్వు ఉన్నావని. నువ్వు ఉన్నావు అక్కడేమన్నా? చుట్టూ గేట్లు వేసి ఉన్నాయి కదా. మరి నువ్వు నిజంగా సచ్చినోడు అయితే నువ్వు బెంగళూరులో దాక్కోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము ఇవాళ. దానికి సమాధానం చెప్పండి, బయటకు వచ్చి మాట్లాడే ఈ అంబటి రాంబాబు గారు ఇంకోటి కానీ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగా ఏర్పాటు చేసినటువంటి మా నాయకుడు. ఈ 100 రోజుల్లో ఎన్ని మంచి చేశామో ప్రజలు తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వరదలు వచ్చి అన్ని పంచాయతీలు ఇబ్బంది పడుతుంటే నువ్వు నాశనం చేసినటువంటి బడ్జెట్ని కొన్ని లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసి వెళ్తే బడ్జెట్లో డబ్బులు లేకపోతే ఆయన సంపాదించినటువంటి సంపదనిచ్చి 400 పంచాయతీల్ని ఇమీడియట్గా మీరు బాగు చేసుకోండి అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వేం మాట్లాడుతావు కదా దాని గురించి? ఇంత కెలామిటీ వస్తే రూపాయి నువ్వేమైనా ఇచ్చావా సీఎం రిలీఫ్ ఫండ్కి? అదేమంటే నీ నాయకుడు చెప్తాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సిన అవసరం మాకేంటి, మాకున్నారు మేము వాడతామని. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరికోవాడు వాడలేకనా? ఇలా స్వచ్ఛంద సంస్థలు కొన్ని 100 స్వచ్ఛంద సంస్థలు రోజు వారీగా వెళ్ళి వాళ్ళకి సేవ చేసి వచ్చినాయి. అయినప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇస్తారు నీకు తెలియదు? నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు నీకు రాలేదా? నీకు నువ్వు చెప్పావా మరి ఎవరికైనా? నువ్వు నాకు ఇవ్వద్దు, నీ వ్యవస్థని మీరు చేయండి అని చెప్పావు నువ్వు ఆ రోజున? ఎందుకని చెప్పలేదు? నువ్వు దొబ్బేడే నీ డబ్బులు కావాలి నీకు. నీకు ఇచ్చే గుణం లేక మా వాళ్ళు చేస్తారు. ఎవరికి వాళ్ళు? ఒక్క రూపాయి ప్రజల కోసం నీ సొంత సంపదని రూపాయి నువ్వు ప్రజల కోసం వెచ్చించలేనాడు నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడతావు. మళ్ళా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని ప్రతిదీ కూడా విత్ ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతాం. ఆధారాలతో ప్రజల ముందు ఉంచడమే కాదు, ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానికి అనుగుణంగానే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా వెలుగు తీయటం కోసం సిట్ ఏర్పాటు చేశాం. ఒక ఐజీ స్థాయి అధికారితో ఆ సిట్టు రేపు నడవబోతుంది. ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో మీరు అన్ని వ్యవస్థని నాశనం చేసేలారు. ప్రతి వ్యవస్థలోనూ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీలో నీ తప్పిదాలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా మళ్ళా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు గతంలో ఎక్కడ ఉండొచ్చావో అక్కడికి ఎల్లక తప్పదు. నీ మీద నీకు ధైర్యం ఉంటే నువ్వు తాడేపల్లిలో ఉండి ఒక ప్రతిపక్షం కావాలంటున్నావు కదా, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కదా. నువ్వు ఆ ప్రతిపక్ష హోదాకి తగ్గట్టుగా నువ్వు తాడేపల్లిలో కూర్చొని ప్రజల కోసం నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు. అప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిగా గుర్తిస్తాను. ఇప్పటికైనా నేను పదే చెప్తాను, నువ్వు రాజకీయ నాయకుడు కాదు అని. నువ్వు ఒక దొంగల గ్రూప్కి నువ్వు ఒక నాయకుడు అంతే. నువ్వు నీ సమూహానికి నువ్వు ఒక నాయకుడు చెప్తే నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా నాయకుడు కానే కాదు. కనుక నీకు ప్రతిపక్ష హోదా ఇలా రాలేదు. ఇవాళ ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీలో పెద్దలందరూ కూడా తెలుసుకోండి, మీరు ఇంకా తప్పులు చేస్తున్నారు. ఇంకా తప్పులు చేస్తారు మీరు. మీ తప్పులు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక నీ దగ్గర ఉండలేక, నీ నాయకత్వం కింద ఉండలేక బయటకు వస్తున్నారు. అదొకసారి గమనించుకో. ఆ బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయంగా ఖచ్చితంగా మా పార్టీలో జరుగుతాం, కొంతమంది వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళని మా నాయకుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత తీసుకున్నాడు చెప్తే మళ్ళీ ఎక్కడా కూడా నీ కింద ఉన్నప్పుడు చేసినటువంటి పనికిమాలిన పనులు ఇక్కడ చేయడానికి కుదరదు. ఆ విధంగా ఒక్కసారి మీరు కూడా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఒక రాజకీయ పార్టీ పెట్టాం అన్నప్పుడు ఏమి చేయాలి, ప్రజలకి రాష్ట్రానికి ఏం చేయాలని ఒక ఆలోచనతో మీరు ఉండండి తప్పితే ఇంకా కూడా గుడ్డలు గాల్చి మీదేద్దామనే ఆలోచన వద్దని చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం పవిత్రంగా భావించేటటువంటి ఆ యొక్క దేవస్థానంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎప్పుడు ఉంటుంది ప్రాయశ్చిత్తం అనేది. ఆ ప్రాయశ్చిత్తాన్ని ఖచ్చితంగా మనం చేసుకుందాము. అది మన కోసమే చేసుకుందాం. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి జనసేన పార్టీనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే దేవుడిని నమ్ముతారో దేవుడిని నమ్మే అందరూ కూడా ఆయనకి సంఘీభావంగా నిలవండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగితే తప్పును సరి చేసుకోవాలి. ఇవాళ అదే అక్కడ అపవిత్రం ఎందుకు ఉన్నాం, పవిత్రంగా మళ్ళీ మనమందరం కూడా అక్కడికి వెళ్ళి మనమందరం కూడా దండం పెట్టుకునే పరిస్థితులు రావాలని చెప్పేసి, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి పాలక మండలి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల చెప్తున్నారు, వచ్చి అక్కడైతే రాజకీయ నాయకులు వచ్చేసారు, అమ్ముకున్నారు చూసాం. మనం కూడా గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏ రకంగా చిరుతపులు వచ్చిందంటే చిరుతపుల కోసం కర్రలని చెప్పి ఆ కర్రలకి ఎన్ని 100 కోట్లు అవచేసాడో చూసాం. అట్లానే ప్రతి ఇంజనీరింగ్ పనిలో కూడా ఎక్కడో కింద ఉన్నటువంటి తిరుమలలో పైన తిరుమల సంపద కింద తిరుపతికి తీసుకొచ్చి ఆయన కొడుకు కాంట్రాక్టులు ఇచ్చి ఎన్ని 100 కోట్లు రోడ్లు అని చెప్పేసి చేశాడో చూసాం. ఇలా రానున్నటువంటి రోజుల్లో
జరగదు. ఒక జవాబుదారితనంతో ఈ కూటమి ప్రభుత్వం అక్కడ పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తుందని మీరందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా మీకోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మీ యొక్క మంచి కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మీరు సంఘీభావంగా ఉండండి. ఖచ్చితంగా మన కోసం మీకోసం మంచి చేసుకునే అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై హింద్. గుంటూరు నుంచి వైసీపీలో నుంచి జనసేనకి ఎమ్మెల్యేపై గతంలో మీరు చాలా అవినీతి చేశారని చెప్పేసి కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వచ్చి మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు పనిచేయడానికి? మా నాయకులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పాను. అందుకే ఇందాక నువ్వు అడుగుతావనే, మా నాయకులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మా నాయకుల ఆలోచన ఎప్పుడు కూడా తప్పుదా ఉండదు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఆహ్వానిస్తాడు. ఆయన ఒకసారి ఆహ్వానించాడు అంటే ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ మంచిగా ఉంటుంది అక్కడ, కనుక అదే దారిలో మేము వెళ్తాం.